హాయ్ అండి అందరికీ జై జవాన్ జై కిసాన్. ప్రజెంట్ మన దగ్గర ఒకటి మహేంద్ర ఎక్స్యూ అండి 300 ఉంది ఆప్షన్లు. ఇది మళ్ళీ వచ్చేసి 2019 ఉంది. షోరూమ్ ట్రాక్ ఒరిజినల్ ప్రాబ్లం ఏం లేదు. మీరు ఒకవేళ అవసరం అనుకుంటే చెయ్యించుకోండి ప్రాబ్లం లేదు. అది కూడా చెప్తాను నేను. ఎక్కడ కూడా పెయింట్ కాలేదు, ఒరిజినల్ పెయింట్ ఉన్నది వెహికల్ మాత్రం. ఇప్పుడు మీకు నేను చెప్పింది ఒరిజినల్ అనిపిస్తేనే రండి, తీసుకోండి, చూడండి. మీకు నచ్చితే ఎట్లా నచ్చితే అట్లా చేయండి, ప్రాబ్లం లేదు. ఓకేనా? అంటే నేను చెప్పాల్సింది అంటే ఒరిజినల్ అనేది ఎప్పుడు నేను మిస్ చేయ, మీరు చూసినాక రమ్మని చెప్పేసి అందుకోసం చెప్తుంటాను నేను. మెయిన్ ఒకటి ఏంటంటే ప్రైజ్కు మనకు ఎట్లాంటి మాత్రం సంబంధం ఉండదు. ఓకేనా? కమిషన్ బేస్ కాబట్టి నేను మిమ్మల్ని మోసం చేయట్లేదు. ఏదైనా ఉన్నది అంటే డైరెక్ట్ ఉన్నట్టు చెప్పేస్తున్నాయంలా. గ్లాస్ మారినా ఏది మారినా కానీ. ఓకేనా? సరే, లేట్ చేయకుండా మీకు బయట నుంచి డెంట్, పెయింట్, స్క్రాచెస్ ఏమున్నా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటా. కాకపోతే మీరు చివరి చూసిన తర్వాతనే నాకు ఒకసారి కాల్ చేయండి. మీకు నచ్చితే తీసుకోండి, లేకపోతే లేదు సార్. అది కూడా ఓకేనా? బలవంతం మీకు లేదు. సరే, లేట్ చేయకుండా మీకు వీడియోలోకి వెళ్ళిపోదాం, చూద్దాం రండి వెహికల్ కూడా. ఓకేనండి, ఇది మన ఛానల్ పేరు, ఇది నా ఫోన్ నెంబర్ ఉంది. ఓకేనా? ఒకసారి అయితే మీరు బయట నుంచి చూసుకోండి. మీకు డెంటు, పెయింట్, స్క్రాచెస్ ఏమున్నా ఒకసారి చెప్తుంటా నేను. ఇది ఒరిజినల్ పెయింట్, ఇది కంపెనీతోనే వచ్చిన పెయింట్ అది ఉంది. చిన్నగా డెంట్ మాత్రం ఉన్నది. పెద్దగా ఎక్కడ కానీ డ్యామేజ్ కానీ ప్రాబ్లమ్స్ ఎట్లాంటి ఏం లేవు. ఓకేనా? ఒకసారి అయితే బయట చూసుకున్నాక మీకు నచ్చితేనే ఒకసారి లోపలికి వెళ్ళి కూడా చూడండి. డీజిల్ వర్షన్ ఇది. వెహికల్ మాత్రం చాలా నీట్గా ఉంది. ఓకే, కండిషన్ కూడా చాలా పికప్ ఉంది. ఇది సన్ రూఫ్ సార్ ఇది. సరేనా? సరే, లేట్ చేయకుండా ఒకసారి అయితే మనం లోపలికి వెళ్ళిపోదాం. కార్లో చూద్దాం ఒకసారి ఎట్లా ఉందనేది. స్క్రాచెస్ అంటే చిన్నగా ఉన్నాయి, మీకు ఇట్లా కనిపిస్తున్నాయి లేదు. కాకపోతే దాదాపు నేను 99% చూపిస్తాను నేను. చూసుకోవచ్చు సార్. సీట్ల పరంగా చూసుకుంటే మాత్రం ఎక్కడ కానీ డ్యామేజ్ కానీ డిస్టర్బెన్స్ కానీ టచ్ ఏం లేదు. చూసుకోవచ్చు, నీట్గా ఉన్నది. కింద మ్యాటింగ్ చెక్ చేసుకున్నా ఓకే ఉంది. పూజ బటన్ స్టార్ట్ ఉంది. ఇక్కడ ఎయిర్ బ్యాగ్స్ కూడా మీకు చూపిస్తుంటాను నేను. ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మీకు అక్షర వచ్చి కూడా చూపిస్తాను నేను. ఓకేనా? ఫస్ట్ అయితే 1 by 1 బేసిక్ పాయింట్లు అయితే మీరు చూసుకోండి, మీకు నచ్చితేనే రండి. ఓకేనా? ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ సీట్స్ ఓకే. అంటే నన్ను ఇంతకుముందు అడిగిరు కాబట్టి నేను ఈ వెహికల్ గురించి ఒకసారి చూద్దామని చెప్పేసి నేను కూడా వచ్చిన. మీకు ఒకసారి చూపిస్తా, చూడండి. దాన్ని బట్టి మీకు కూడా అర్థమైపోతుందా వెహికల్ ఓకే ఉందా లేదా, ఒరిజినాలిటీ ఉందా లేదా అని చెప్పి తెలిసిపోతుంది. చూసుకోవచ్చు వెహికల్లో కూడా. వెహికల్ మాత్రం ఓకే, నీట్ అండ్ క్లీన్ ఉంది, చూసుకోవచ్చు. ఓకేనా? మీకు ఎయిర్ బ్యాగ్స్ కూడా చూపిస్తుంటాను కదా, నేను అది కూడా చెప్తాను నేను. ఫస్ట్ అయితే ఇంటీరియల్ మ్యాటింగ్ కానీ లేకపోతే సీట్స్ కానీ ఎట్లా చూసుకోవచ్చు. కింద మ్యాటింగ్ మాత్రం పర్ఫెక్ట్ ఉంది, గమనించుకోవచ్చు. ఇక్కడ సన్ రూఫ్ ఉంది, ఇది కూడా ఓకే. మీకు చూపించేది ఏంటంటే ఫస్ట్ ఎయిర్ బ్యాగ్స్ చూపిస్తుంటే చూడండి. ఫస్ట్ నుంచి మొత్తం ఎన్ని ఎయిర్ బ్యాగ్స్ మీకు అది కూడా చూసుకోండి. మీకు నచ్చితే ముందుకు అడిగేయండి అట్లా. ఇది వచ్చేసి పుష్ బటన్ స్టార్ట్ ఉంది, ఇక్కడ చూసుకోవచ్చు. వాయిస్ కమాండింగ్ ఉంది, పవర్ విండోస్ ఉన్నది. వెహికల్ మాత్రం ఒరిజినల్ ఉంది, నాన్ యాక్సిడెంట్. సరే, ఇది వచ్చేసి 5+1 అండి, చూసుకోవచ్చు. ఇక్కడ మీకు కూడా కనిపిస్తుంది. సరే, ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది, ఇక్కడ ఒకది ఎయిర్ బ్యాగ్ ఉంది, చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా చూసుకోవచ్చు అండి, మీకు కనిపిస్తుందా? ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది. మీకు అన్ని చూపిస్తుంటా, చెప్తుంటా, మీరు కూడా కొంచెం టైం తీసుకొని చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పిల్లర్ దగ్గర ఉంటుంది, ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది. అట్లే మీకు బ్యాక్ సైడ్ పిల్లర్స్ ఏదైనా కానీ చూపించుకుంటూ చెప్తుంటా నేను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది, చూసుకోవచ్చు. మీకు డైరెక్ట్ చూపిస్తుంటా, చెప్తుంటా, మీకు కూడా అర్థమైపోతుంది నా ఒపీనియన్ ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్. ఓకేనా? 6 ఎయిర్ బ్యాగ్స్ మాత్రం ఉన్నాయి సార్. ఇది ఇప్పుడు మీకు డిక్కీ చూపిస్తా. డిక్కీలో మీకు ప్రాబ్లం ఏమున్నదో లేదు అది కూడా తెలిసిపోతుంది. ఓకేనా? చూసుకోవచ్చు. వెహికల్ మాత్రం చాలా బాగుందండి, డ్రైవ్ చేసి చూసినా కాబట్టి నేను చెప్తున్నాను. సరే, ఇక్కడ మీరు డిక్కీ చెక్ చేసుకుంటే ఎక్కడైనా డ్యామేజ్ అయిందా లేదా అని తెలుస్తుందని చెప్పేసి నేను చూపిస్తున్నా, అంతకుమించి ఏం లేదు. ఆ ల్యాగ్ అనుకుంటే మాత్రం కొంచెం స్కిప్ చేసి వెళ్ళిపోవచ్చు మీరు, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు. అది మీ వరకు అయితేనే. ఇంట్రెస్ట్ ఉన్న మాత్రం చూడదు సార్. స్టెఫినీ ఇందులో చూసుకోవచ్చు. ఓకేనా? స్టెఫినీ వచ్చేసి 90% వరకు ఉంది సార్. ఇందులో పానా జాగ్రత్త మాత్రం ఉన్నాయి, ఇందులో మీరు గమనించుకుంటే మీకు కూడా తెలిసిపోతుంది. సరే, ఒకసారి అయితే మీకు కింద ఎట్లా ఉందో అది కూడా చూపిస్తాను నేను. ఓకేనా? ఎక్కడ కానీ డ్యామేజ్ అయితే ఏం లేదు, చూసుకోవచ్చు. ఒరిజినల్ ఎప్పుడు కానీ మిస్ చేయొద్దు. అంటే మనం చెప్పాల్సిన విధంగా అయితే మనం చెప్దాం సార్. రీడింగ్ వచ్చేసి ఓన్లీ
అంటే నేను ఎక్కువ చెప్తున్నా అనుకోకండి, ఒకసారి చూడండి. 1,42,000 ఉంది సార్ షోరూమ్ ట్రాక్ ఒరిజినల్ రీడింగ్. ఓకేనా, మీకు ఇప్పుడు లైటింగ్ అది కూడా చూపిస్తే చూడండి. ఓకే, ఇప్పుడైతే ఫస్ట్ అయితే బానెట్ చెక్ చేసుకుందాం. మీరు డిక్కీ చూసారు కదా, డిక్కీ ఓకే ఉంది, బానెట్ కూడా ఓకే ఉంది, ఎక్కడ కానీ ప్రాబ్లం లేదు, రిప్లేస్ కాలేదు. ఓకేనా, అట్లనే అప్రాన్ కూడా చెక్ చేసుకుందాం. అప్రాన్ మీకు కూడా ఐడియా కోసం చెప్తాను నేను. మీకు ఇందులో ఏదన్నా డౌట్ ఉంటే అడగండి, డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిపిస్తే ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా, ఇందులో లీకేజ్ అంటూ ప్రాబ్లం ఏం లేదు. మీరు వచ్చి చెక్ చేసుకుంటే చెక్ చేయించుకోండి, మెకానిక్ని తీసుకొచ్చుకొని చూపించుకోండి సార్. ఈ నేను ఇంకో లాస్ట్ ఒక ముచ్చట చెప్తాను మీకు. హెడ్ లైట్ ఓకే ఉంది, ఇండికేటర్ ఓకే ఉంది, కింద ఫోగ్ ల్యాంప్ కూడా వర్క్ చేస్తుంది. ఇది కూడా హెడ్ లైట్ ఓకే ఉంది, ఇండికేటర్ ఓకే ఉంది, కింద ఫోగ్ ల్యాంప్ కూడా వర్క్ చేస్తుంది. అట్లనే మిర్రర్ సైడ్ చెక్ చేసుకుంటే కూడా ఒకే వర్క్ చేస్తుంది. నేను చెప్పినట్టుగా మీకు ఎవరైనా చెప్తారా చూడండి. ఇక్కడ హెడ్ లైట్ సారీ ఇండికేటర్స్ మాత్రం వస్తుంది, కాకపోతే ఇది మాత్రం కొంచెం బ్రేక్ అయింది. మీరు ఇది ఒకటి గమనించుకోండి. ఓకే, బ్యాక్ సైడ్ చూసుకుంటే కూడా ఇక్కడ డ్యామేజ్ కానీ ఏం లేదు, ఇది వర్క్ చేస్తుంది. లైట్ మాత్రం ఇది కూడా సేమ్ అంతే ఉంది, వర్క్ చేస్తుంది, ప్రాబ్లం ఏం లేదు. ఇది కూడా సరే. వెహికల్ మాత్రం చాలా నీట్గా ఉంది, మంచి కండిషన్లో ఉంది, స్పీకర్స్ బాగానే పనిచేస్తున్నాయి, చిల్డ్ ఏసీ ఉంది, ప్రాబ్లం ఏం లేదు. మీకు గ్లాస్ కూడా చూపిస్తాండి, గ్లాస్ బీడింగ్ చూపిస్తాను మీకు, టైర్స్ కూడా చూపించాలి. అయితే మీకు ముంగటి గ్లాస్ కూడా చూపిస్తాను కదా, ఒకసారి గ్లాస్ చెక్ చేసుకుంటే గ్లాస్ మాత్రం మీకు ఇక్కడ సిఏ ఉంది, ఇక్కడ చూసుకోవచ్చు. అయితే ఇక్కడ ముంగటి గ్లాస్ మాత్రం ఒకటి బ్రేక్ అయింది, జస్ట్ ఇక్కడ ఒక డాట్ పడ్డది ఒకటి, ప్లస్ అది కూడా ఒకటి డ్యామేజ్ అయింది. మీకు ఇక్కడ కనిపించకపోతే మీకు లోపలికి వెళ్ళి చూపిస్తా ఒకసారి, సరేనా. ఇది కూడా ఇక్కడ బీజే ఉంది, చూసుకోవచ్చు. గ్లాస్ చేంజ్ అయిందని మీకు కూడా తెలిసిపోతుంది. ప్రతిదీ యాక్సిడెంట్ అయితే గ్లాస్ చేంజ్ కావాలని రూల్ ఏం లేదు సార్. ఇది కూడా బీజే ఉంది, ఇది కూడా గమనించుకోవచ్చు. డీజిల్ వర్షన్ సార్, వెహికల్ మంచి కండిషన్లో మాత్రం ఉంది, తీసుకోవచ్చు. రేట్ అనేది మనకు సంబంధం లేదు సార్. ఇది కూడా చూసుకున్నా సేమ్ బీజే ఉంది. మీకు నేను చెప్పేది కరెక్టా అనిపించింది లేదు, అది చూడండి సార్, తర్వాత రేట్ అనేది తర్వాత మాట్లాడుకుందాం. ఇది కూడా చూసుకోవచ్చండి. అట్లాగే మీకు ఇది కూడా చూపిస్తుంది, ఇది కూడా సేమ్ ఉంది. సరే, మీకు గ్లాస్ అన్నాను కదా, ఒకసారి గ్లాస్ అయితే ఒకసారి లోపలికి వెళ్ళి చూపిస్తా చూడండి. ఇక్కడ చూసుకోవచ్చు, గ్లాస్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మాత్రం డ్యామేజ్ అయింది, అంటే పలిగింది ఇది. ఓకేనా, బ్రేక్ అయింది. డోర్స్ మాత్రం చాలా నీట్గా ఉన్నాయి, అంటే ఇంటీరియర్ కూడా చాలా నీట్గా ఉంది, వెహికల్ మంచి కండిషన్లో కూడా ఉంది. సరే, ఒకసారి అయితే మీకు బీడింగ్ తీసి చూపిస్తా, చూసుకోవచ్చు. మీకు ఎక్కడ కానీ మాడిఫై చేసింది లేదు. ఇంకొకటి యాక్సిడెంట్ వెహికల్ కాదు, ఇది ఓన్లీ టీఎస్ వాళ్ళకి మాత్రం పనిచేస్తుంది. ఇది కూడా చూసుకుందాం, సేమ్ అంతే ఉంది, ఎక్కడ కానీ ప్రాబ్లం ఏం లేదు, మాడిఫై చేసిన వెహికల్ కాదు. అయితే సార్, ఇంకొక విషయం నేను చెప్తాను కదా, ఎప్పుడు కానీ ఏదైనా తీసుకునేటప్పుడు ఎదుటిలో మీరు నూకే ప్రయత్నం చేయకండి, అది మీకు కూడా నచ్చాలి, అట్లా చేయండి. ఇది కూడా చూసుకోవచ్చు. నేను చెప్తే కరెక్టే అని చెప్తాను, లేకపోతే లేదని చెప్తాను సార్, అదొకటి గమనించాలి. నువ్వు అన్నావు కదా నీ మీదే అని చెప్పేసి అట్లా నూకేయకండి, ఎందుకంటే వెహికల్ వాడి కొంటారు కాబట్టి మీకు కూడా తెలిసిపోతుందని. ఇది కూడా చూసుకోవచ్చు. ఓకేనా, ఎక్కడ ఎట్లాంటి డ్యామేజ్ మాత్రం లేదు, మాడిఫై చేసింది కాదు. మాడిఫై చేస్తే ఇది ఇట్లా రావు డాట్స్ అనేటి. సార్, దీని ప్రైస్ వచ్చి 8,80,000 చెప్తున్నా ఉన్నాడు, ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది. సరే, టైర్స్ చూసుకుంటే మాత్రం 70-80% వరకు ఉన్నాయి సార్. ఇది అలో వీల్స్ ఉన్నాయి, చూసుకోవచ్చు. స్క్రాచెస్ వరకు చూసుకుంటే చిన్నగా ముంగట ఫెండర్ దగ్గర మాత్రం చిన్న స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా సేమ్ అంతే ఉంది, 78. టైర్స్ మాత్రం 100% ప్రాబ్లం లేదు, వాడుకోవచ్చు. తక్కువ ఉన్నాయా అని చెప్పేసి అంటారు కదా, అలాగే డైరెక్ట్ చూపిస్తున్నా కాబట్టి మీకు కూడా తెలిసిపోతుంది. 78% మాత్రం కన్ఫామ్ ఉంటాయి, ఇంకా ఎక్కువనే ఉంటాయి, కాకపోతే నేను చెప్తున్నా. ఇది మాత్రం ఒక 30% వరకు ఉంటుంది సార్ ఇది. ఓకేనా, ఇది ఒక్కటి చూపిస్తున్నా మీకు, అంటే మిగతాయి చూసుకున్నా కానీ ఓవరాల్గా స్టెఫీతో కలుపుకొని 3 టైర్లు ఒకే ఉన్నాయి. ఒక్కటి మాత్రం రైట్ సైడ్ది, ఒక్కటి మాత్రం ఒక 30 ఉంటుంది సార్, అది 30-40% ఉంటుంది. ఓకేనా సార్, దీని ప్రైస్ కూడా ఆల్రెడీ చెప్పిన 8,80,000 ఓనర్ చెప్పే ప్రైస్. దీనికి ఇన్సూరెన్స్ మాత్రం లేదు, మీరు అదొక్కటి గమనించుకోండి. ఓకే అండి, ఇందాక మనం చూపించిన వెహికల్ వచ్చేసి మహేంద్ర అండి XUV 300 ఆప్షన్ 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంది దానిలో. ఆల్రెడీ మీకు కూడా చూపించు కూడా. మళ్ళీ వచ్చేసి 2019 ఉంది, ఒరిజినల్ షోరూమ్ ట్రాక్. మీరు ఒకవేళ అవసరం అనుకుంటే చెక్ చేయించుకొని నమ్మకం ఉంటే రండి. వెహికల్ మాత్రం నాన్ యాక్సిడెంట్, ఏదైనా చేంజ్ అయినా చేసినా అది కూడా చెప్తుంటాను నేను. సరే, కొంతమంది చెప్పారు ఓనర్స్, అది కూడా నేను గమనించిన, నాకు కూడా తెలుసు. ఓకేనా, ఇంకొక విషయం సార్, షోరూమ్లో వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర మీ షోరూమ్ ట్రాక్ ఉందా అంటే ఉందని చెప్పిన, మేము చెప్పినప్పుడు వాళ్ళు కూడా అట్లా చెప్తారా, అట్లా చెప్తలేరు.
మినిమం ఒక 50,000 బిల్ అయినా కానీ యాక్సిడెంట్ కింద అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఏంటంటే వాళ్ళకు ఫస్ట్ క్లెయిమ్ చేయించుకుంటారు కాబట్టి ఓనరు దాన్ని వీళ్ళు యాక్సిడెంట్ కింద రాసుకుంటారు. అదే సంబంధం లేదు మనకు. వెహికల్ మీరు తెలిసిన వాళ్ళని తీసుకొచ్చుకొని చూపించుకున్న తర్వాత మీకు వెహికల్ ఓకే అనిపిస్తే తీసుకోండి. 100% నేను చెప్తున్నాను. వెహికల్ మీకు ఓకే అనిపిస్తే తీసుకోండి అని చెప్తున్నాను నేను. ఓకేనా సార్? సార్ దీని వచ్చేసి 8,80,000 చెప్తున్నా ఓనరు. ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను నేను. మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్. సపోర్ట్ మాత్రం ఖచ్చితంగా చేయండి. ఓకేనా?